Hey everyone, if you want this class in English with subtitles, uh, follow the link I have provided in the description of this video. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాల్టి ఈ క్లాస్లో మనం ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ని డిఫైన్ చేయడానికి రూల్స్ ఏంటి, ఓకేనా. ఇవాల్టి ఈ పైథాన్ క్లాస్లో మనం ఐడెంటిఫైయర్స్ రూల్స్ టు డిఫైన్ ఐడెంటిఫైయర్స్ ఇన్ పైథాన్. ఓకే, ఈ క్లాస్ అయిపోయాక మీకు ఈ రెండు టాపిక్స్ మీద మంచి క్లారిటీ వస్తుంది, ఓకేనా. ఈ క్లాస్లోకి ప్రొసీడ్ అయ్యే ముందుగా మనం ఇంతకు ముందు క్లాస్లో ఏం డిస్కస్ చేసామో ఒకసారి చూద్దాం. ఇంతకు ముందు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నేను ఓకే, సో లాస్ట్ క్లాస్లో నోట్స్ ఓపెన్ చేశాను. సో ఈ లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసరికి రోలింగ్ ఏ డైస్ యూజింగ్ పైథాన్ దీని గురించి మనం క్లాస్ చేసాము. సో దీనిలో ఫస్ట్ అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏమేం కావాలో జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఇవి రాశాను. వీ నీడ్ టు ఇంపోర్ట్ ఫస్ట్ ప్యాకేజెస్, ఓకేనా. ఫస్ట్ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏదైతే లైబ్రరీ మీద మనం వర్క్ చేయబోతున్నామో ఆ లైబ్రరీ మీద మనకి మనం ముందుగా ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫంక్షనే రాయాలి తర్వాత, ఓకేనా. అంటే డిఫైన్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. తర్వాత రిటర్న్ వాట్ వి ఎక్స్పెక్ట్, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి సంబంధించిన రిటర్న్ రాయాలి, ఓకేనా. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, రోలింగ్ ఏ డైస్ అన్నప్పుడు డైస్ని రోల్ చేసినప్పుడు 1 to 6, 1 నుంచి 6 మధ్యలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మనం అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అవే ఇక్కడ ఇవ్వాలి 1, 6 అని. నెక్స్ట్ ప్రింట్ ద అవుట్పుట్, ఆ డైస్ని రోల్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో ఆ డైస్ అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి, ఓకేనా. ఇది మన లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది. ఇవాళ ఈ క్లాస్లో వచ్చేసరికి మనం ఐడెంటిఫైయర్స్, రూల్స్ టు డిఫైన్ ఐడెంటిఫైయర్స్. ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఐడెంటిఫైయర్స్. ఓకేనా. సో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఏ నేమ్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్. అంటే మనం ఆ, ఏ ఫస్ట్గా మనం ఏదన్నా ప్రోగ్రామ్ కానీ ఆపరేషన్ కానీ చేసేటప్పుడు మనం కొన్ని డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. అంటే వేరియబుల్ నేమ్స్ కానీ, లేదంటే ఇంకేమైనా ఫంక్షన్ నేమ్ కానీ, ఓకేనా, లేదంటే మాడ్యూల్ నేమ్ కానీ, ఏదైనా సరే మనం డిఫైన్ చేసుకోవాలి, ఓకేనా. సో ఆ డిఫైన్ చేసుకునే దాన్ని ఐడెంటిఫైర్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ పేరు ఉంది, మీ పేరు మీకు ఒక ఐడెంటిఫైయర్, ఓకేనా. నా పేరు నాకు ఒక ఐడెంటిఫైయర్. అదేవిధంగా ఆ, ఒక కాలేజ్ స్కూల్లో ఉంది, ఆ కాలేజీ లేదా ఏదో ఒక సినిమా పేరు ఉంది, ఆ సినిమా పేరు దాని యొక్క ఐడెంటిటీ. అలానే ఇక్కడ దీనిలో కూడా ఐడెంటిఫైయర్స్ అనమాట, ఓకేనా. ఆ ఐడెంటిఫైయర్స్ అనేది వాటి యొక్క ఐడెంటిటీని తెలియజేస్తాయి. మీ పేరు మీ మీ మనిషి వ్యక్తిత్వాన్ని కానీ మీ మనిషిని కానీ ఎలా అయితే డిఫైన్ చేస్తుందో సేమ్ అలానే పైథాన్లో కూడా ఐడెంటిఫైయర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా చెప్తాను, ఓకేనా. సో పూర్తి క్లాస్ మొత్తం అయిపోయే లోపల మీకు క్లారిటీ వస్తుంది, ఫస్ట్ క్లారిటీ రాకపోయినా. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి, ఏ నేమ్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైర్. నేమ్ ఏదైతే ఇస్తామో ఆ నేమ్నే ఐడెంటిఫైర్ అంటాము అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఏ నేమ్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐడెంటిఫైర్స్.
ఏ నేమ్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ as ఐడెంటిఫైర్స్. ఓకేనా. నెక్స్ట్, ఆ నేమ్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇదిగోండి, నేను పైథాన్ ఐడియల్లీ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను ఒక ఎడిషన్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. ఆ ఎడిషన్ ఆపరేషన్ కోసం నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు, స్పేస్ లేకుండా తీసుకుంటాను, ఏ ఈక్వల్ టు 10, అదేవిధంగా బి ఈక్వల్ టు 20, అదేవిధంగా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఆ సి వాల్యూ ఎంత, 30 వచ్చింది. కానీ ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ కాదు. ఇక్కడ 10 ఉంది కదా, 10ని మనం ఏ అనే వేరియబుల్లోకి అసైన్ చేసాము, 20ని బి అనే వేరియబుల్లోకి అసైన్ చేసాము, మరి ఏ ప్లస్ బిని సి అనే వేరియబుల్లోకి అసైన్ చేసాము. ఓకేనా. సో ఇప్పుడు ఆ 10కి ఐడెంటిఫైర్ ఏంటంటే ఏ, 20కి ఐడెంటిఫైర్ బి, ఏ ప్లస్ బికి ఐడెంటిఫైర్ సి. ఓకేనా. సో ఇదనమాట, ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఆ, ఇప్పుడు ఇంకొక పాయింట్ రాస్తాను చూడండి. అంటే మనం యాక్చువల్గా ఇక్కడ చెప్పుకోవాలంటే ఏని బిని మనం వేరియబుల్ అంటాం. ఓకేనా. ఆ వేరియబులే ఇక్కడ ఐడెంటిఫైర్. ఓకేనా. ఆ వేరియబులే ఐడెంటిఫైర్. ఎక్కువ మనం ఐడెంటిఫైర్ అని ఇచ్చాం, వేరియబుల్ అని ఇచ్చేస్తాము. బట్ మీకు అర్థం కావడం కోసం చెప్పి చెప్తున్నా. సో ఇట్ క్యాన్ బి, ఇట్ కెన్ బి ఏ క్లాస్. క్లాస్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. కానీ మీకు అంత అవసరం లేదు ఇప్పుడే, ఇది స్టార్టింగ్ కాబట్టి. ముఖ్యంగా క్లాసు, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్ ఇవన్నీ కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు వస్తాయి. అప్పటి వరకు జస్ట్ ఫాలో అవ్వండి అంతే. ఆటోమేటిక్ అప్పటికి మీకు అలవాటు అయిపోతుంది కూడా ఇవన్నీ యూజ్ చేయడం. ఏ క్లాస్ నేమ్, ఇప్పుడు ఏంటా అనుకున్న వాళ్ళు అప్పుడు అది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు మీరే. ఏ నేమ్ ఆర్ క్లాస్ నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్ ఆర్ మాడ్యూల్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్. చెప్పాను కదా, ఏని బీని వేరియబుల్ అంటామని, ఆ వేరియబుల్ నేమ్ కూడా ఒక ఐడెంటిఫైర్. వేరియబుల్ నేమ్ అది ఏదైనా అయి ఉండొచ్చు, క్లాస్ నేమ్ అయి ఉండొచ్చు, ఫంక్షన్ నేమ్ అయి ఉండొచ్చు, ఆర్ మాడ్యూల్ నేమ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఆ క్లాస్ మాడ్యూల్ వేరియబుల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఫంక్షన్ అంటే కూడా ఆ, నీకు ఇంతకు ముందు క్లాస్లో అయితే చెప్పినట్టు చూపిస్తున్నా. నేను ఫంక్షన్ మనం రాసాము ఇంతకుముందు ఫంక్షన్. ఇప్పటి వరకు అయితే ఫంక్షన్ రాయలేదు. మ్మ్. ఇది ఎప్పుడు వస్తుందంటే, మనం ఒక ప్రోగ్రామ్ చేసాం కదా, దేని గురించో చేసాం మనం, డిఫైన్ ఏ ఫంక్షన్ అని చెప్పాను. ఓకేనా, డిఫైన్ ఏ ఫంక్షన్ అని చెప్పి. సో అది వచ్చేసరికి అది ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే ఫంక్షన్ని యూజ్ చేయాలంటే డిఫైన్ ఏ ఫంక్షన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే. అది పైచామ్లో ఉంటుంటుంది. ఓకేనా. సో ఫంక్షన్ అంటే ఇక్కడ నేను చెప్పాను, ఫంక్షన్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి అనేది మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి, ఎక్స్ ఈక్వల్ టు 10. అంటే ఇప్పుడు ఇదేంటి, ఎక్స్ అనేది ఏంటి, ఇక్కడ వేరియబుల్. ఆ వేరియబుల్ నేమ్ని ఇగోండి, ఇక్కడ వేరియబుల్ ఇచ్చాను. ఈ వేరియబుల్ నేమ్ని ఐడెంటిఫైర్ అంటాం.
నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాను నేను, ఫంక్షన్ ఏమన్నాను, ఇప్పుడు ఫంక్షన్ మీకు డిఫైన్ చేస్తాను చూడండి. డిఈఎఫ్, ఇక్కడ డిఈఎఫ్ అని వచ్చిందంటే అది ఫంక్షనే ఎక్కడైనా సరే పైథాన్ ప్రోగ్రాంలో. ఓకేనా. డిఈఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ అంటే మనం ఎఫ్ అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ దానిలో మనం క్లాస్ ఇస్తున్నాం. క్లాస్ అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఈ తర్వాత చెప్తాను నేను మీకు. క్లాస్ టెస్ట్. ఓకేనా, ఇది ఫంక్షన్, ఇది వేరియబుల్ నేము, ఇది ఫంక్షన్ నేము. ఓకేనా. సో ఈ రెండు కూడా ఐడెంటిఫైర్ అనే అంటాము. ఓకే. నెక్స్ట్ రూల్స్ టు డిఫైన్ మనం చెప్పుకున్నట్టుగా రూల్స్ టు డిఫైన్ ఐడెంటిఫైయర్స్. సారీ, రూల్స్ టు డిఫైన్ ఐడెంటిఫైయర్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ నెక్స్ట్, సో దీనిలో ఫస్ట్ రూల్ ఏంటంటే మనం ఈ ఐడెంటిఫైయర్స్కి నేమ్స్ బదులుగా ఐ మీన్ నేమ్స్ ఆల్ఫాబెట్స్లో ఇవ్వచ్చు. సెకండ్ వన్ డిజిట్స్లో ఇవ్వచ్చు. థర్డ్ వన్ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. సింబల్స్ వచ్చేసరికి అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేయగలము, మిగతావి యూజ్ చేస్తే అది అలో చేయదు. అవి కూడా నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆల్ఫాబెట్స్. ఏ టు జెడ్ స్లాష్, అదేవిధంగా అంటే స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ అంతే, ఇందులో పెద్ద మ్యాటరింగ్ కాదు. సెకండ్ రూల్ని డిఫైన్ చేస్తున్నాను. సెకండ్ రూల్ నెంబర్ డిజిట్స్ కూడా అయ్యి ఉండొచ్చు, నెంబర్స్ ఆర్ డిజిట్స్. ఇది మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. నెక్స్ట్ అండర్ స్కోర్ కూడా ఇవ్వచ్చు మనం. అండర్ స్కోర్ సింబల్. ఓకే. సో ఇప్పుడు మేము దీన్ని మనం ఇచ్చి చూద్దాం ఒకసారి ప్రాక్టికల్గా. సో ఫస్ట్ ఏమన్నాను, ఆల్ఫాబెట్స్ అన్నాను. ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ ఇచ్చాము, ఆల్ఫాబెట్స్ ఏబిసి ఇవన్నీ ఆల్ఫాబెట్సే కదా. ఆల్ఫాబెట్స్ స్మాల్ ఏ టు జెడ్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ ఏ టు జెడ్ అయి ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏమన్నాను, డిజిట్స్. డిజిట్స్ ఇచ్చి చూద్దాం. ఓకేనా. ఫర్ సపోజ్ ఇక్కడ నేను టోటల్ 1 2 3, సారీ అంతే, టోటల్ 1 2 3 ఈక్వల్ టు ఒక 500 ఇస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఎంటర్ చేసినప్పుడు, టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేసినప్పుడు ఎర్రర్ వస్తే అది అలౌ చేయనట్టు, ఎర్రర్ రాకపోతే అలౌ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇది అలౌ చేస్తుంది అంటే ఎర్రర్ ఏమి ఇవ్వలేదుగా మనకి, టోటల్ 1 2 3 అని ఇచ్చాను, సో అలౌ చేసింది. ఓకేనా. సో సెకండ్ ఇది మనం ప్రాక్టికల్గా చూసాం డిజిట్స్ని. ఓకేనా. నెక్స్ట్
అండర్ స్కోర్ కూడా చూద్దాము. అండర్ స్కోర్ చూసే ముందుగా నేను ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇప్పుడు టోటల్ 1 2 3 ఇచ్చాం కదా, అదే 1 2 3 టోటల్ అని ఇచ్చి చూస్తాను అది ఎలా చేస్తున్నా లేదా. కానీ ఇలా ఇస్తే ఎలా చేయదు, ఎందుకంటే నేను మీకు చెప్తాను ఎలా చేయలేదు. అంటే 500 ఇస్తే ఎలా చేసింది, 300 ఇస్తే ఎలా చేయదనా కాదు. ఇక్కడ ఏంటంటే వన్ నెంబర్స్ అనేవి ఇన్వాలిడ్ డెసిమల్ లెటర్స్ అంటే చూడండి సింటాక్స్ ఎర్రర్ ఏమి ఇచ్చింది. అంటే మనం నెంబర్స్ని ముందు ఇవ్వకూడదు, ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చి తర్వాత మాత్రమే నెంబర్ ఇవ్వాలి. పైన చూడండి టోటల్ 1 2 3 ఇచ్చాం, ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చి తర్వాత మాత్రమే నెంబర్స్ ఇచ్చాం, అందువల్ల అలా వచ్చేసింది. నెక్స్ట్ రౌండ్లో ముందు డిజిట్స్ ఇచ్చి తర్వాత ఆల్ఫాబెట్స్ ఇచ్చాం, అందువల్ల అలా చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను దీనిలో వేరే సింబల్ ఏమన్నా యూజ్ చేసి చూద్దాం. ఓకేనా. నేను దీనికి క్యాష్ 1000 అని అనుకుందాం. క్యాష్ క్యాష్ అని ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటుంది. చూడండి కావాలంటే 1000 ఇచ్చాను, తీసుకుంది. ఇదే క్యాష్ నేను ఇంక విధంగా ఇస్తాను చూడండి. క్యాష్ అంటే అక్కడ మళ్ళీ క్యాపిటల్ ఇచ్చారు, ఇక్కడ క్యాపిటల్ ఇవ్వలేదు అంటారేమో, మళ్ళీ క్యాపిటల్ వేస్తే ఇక్కడ కూడా నేను క్యాష్ డాలర్ ఈక్వల్ టు సేమ్ 1000 ఇచ్చాను. సో చూసారా, డాలర్ సింబల్ని యాక్సెప్ట్ చేయదు. ఓకేనా. నేను అదే విధంగా ఇప్పుడు అండర్ స్కోర్ ఇచ్చుద్దాం, అది సింబల్ ఇది సింబలే కదా. క్యాష్ అండర్ స్కోర్ 1000, చూసారా అండర్ స్కోర్ని యాక్సెప్ట్ చేసింది, డాలర్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా. అదేవిధంగా నేను జస్ట్ ఎగ్జాంపుల్కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. క్యాష్ అండర్ స్కోర్ బడ్జెట్ అని ఇచ్చాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఈక్వల్ టు 1000. ఇప్పుడు కూడా ఎలా చేస్తుంది. ఓకేనా. ఆ, మన ఫస్ట్ డిఫైన్ చేసిన 3 రూల్స్ వ్యాలిడే. ఓకేనా. ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ కండిషన్ వచ్చేసరికి ముందుగా మనం నెంబర్స్ ఇవ్వకూడదు, అదేవిధంగా అండర్ స్కోర్ తప్పనిచ్చి వేరే సింబల్స్ ఇవ్వకూడదు. ఇవి రూల్స్. ఓకేనా. సో నేను ఇవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇంతవరకు ఇస్తాను. ఎగ్జాంపుల్ ఓకేనా. క్యాష్ డాలర్ ఇస్తే అది ఇన్వాలిడ్ అన్నమాట, ఇది వ్యాలిడ్. సో ఇక్కడ నేను వ్యాలిడ్ అని రాస్తా. ఇక్కడ ఇన్వాలిడ్ కదా ఇది, సో ఇన్వాలిడ్ అని మెన్షన్ చేస్తాం. ఇది ఫస్ట్. నెక్స్ట్ మనం అర్థం చేసుకున్నది ఏంటి, ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ 7 పాయింట్, ఫస్ట్ పాయింట్ అనుకోండి. ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ డిజిట్స్. డిజిట్స్ ఇవ్వచ్చు కానీ ముందు ఫస్ట్ డిజిట్స్ ఇవ్వకూడదు, తర్వాత ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ ఇచ్చిన తర్వాత ఇవ్వచ్చు. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇదే
ఇది వ్యాలిడ్ కండిషన్. ఇన్వాలిడ్. ఓకేనా? సో మీకు ఈ అండర్ స్కోర్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. అది ఇవ్వడంలో ఒకటి పబ్లిక్ అని, రెండోది ప్రొటెక్టెడ్ అని, మూడోది ప్రైవేట్ అని. ఓకేనా? అవేంటి మీకు జస్ట్ చూపిస్తా, మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు, బట్ మీకు జస్ట్ చూపిస్తా ఎగ్జాంపుల్ కోసం. తర్వాత క్లాస్లో అర్థమైతే మనకి ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. బట్ ఎలాగో మనం అండర్ స్కోర్ గురించి చర్చించుకుంటున్నాము. ఆ ఆ క్లాస్లోనే ఐడియా స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చెప్తాను. x = 10. ఓకే, ఇక్కడ నేను సింగిల్ అండర్ స్కోర్ ఇచ్చాను. అండర్ స్కోర్ వై, సారీ, వై ఇచ్చాను. 20 యాక్సెప్టెడ్. అండర్ స్కోర్ని మనం స్టార్టింగ్లో కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఎండింగ్లోనే కాదు. ఓకేనా? అదేవిధంగా 1 minute. సో ఇక్కడ మనం డబల్ అండర్ స్కోర్ కూడా ఇవ్వచ్చు ఒకేసారి. పైన సింగిల్ అండర్ స్కోర్ ఇచ్చాను కదా, ఇక్కడ డబల్ అండర్ స్కోర్ =30. ఓకేనా? యాక్సెప్టెడ్. ఎస్, యాక్సెప్టెడ్. ఓకేనా? సో అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఎక్స్ అదే డైరెక్ట్గా ఏ అండర్ స్కోర్ ఇవ్వకపోతేనేమో అది పబ్లిక్ అన్నట్లు. అదేనా? అదే విధంగా సింగిల్ అండర్ స్కోర్ ఇస్తే మాత్రం అది ప్రొటెక్టెడ్ అన్నట్లు. ఓకేనా? థర్డ్ వచ్చేసరికి ప్రైవేటు. ఓకే, ఇక్కడ మీరు రాస్తా చెప్తా. ఇది పబ్లిక్. ఇది ప్రొటెక్టెడ్. ఇది ప్రైవేట్. జస్ట్ గుర్తుంచుకోండి, తర్వాత క్లాస్లో మనం వీటి గురించి ఇస్తాం. ఓకేనా? సో ఇదన్నమాట. అదేవిధంగా కొన్ని వర్డ్స్ మనం ఇచ్చినప్పుడు అవి ఆ, మనం కొన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని స్మాల్ లెటర్స్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అప్పుడే అవి మనకి అర్థమవుతాయి. మన పైథాన్ లాంగ్వేజ్ కూడా అది ఐడెంటిఫైయరా లేదా వేరియబులా లేకపోతే ఇంకోటి ఏమన్నా అని చెప్పేసి అది వేరియబులా లేదంటే మన నార్మల్ టెక్స్ట్ అనేది కూడా దానికి అర్థమవుతుంది. మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి ఆ పైథాన్ అనేది అర్థం చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇందాక డిఎఫ్ అని రాసాము. ఏది? ఇదిగోండి, ఇక్కడ డిఎఫ్ అని రాసాము. డిఎఫ్ అని రాసినప్పుడు ఇక్కడ క్యాపిటల్ డి ఇచ్చామనుకోండి, అది వేరే విధంగా తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం స్మాల్ లెటర్స్ మాత్రం ఇవ్వాలి. ఓకేనా? సో కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయండి పైథాన్లో. ఆ కీవర్డ్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఆ కీవర్డ్స్ ఏవి క్యాపిటల్ ఉంటాయి, ఏ స్మాల్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో దానికోసం అని చెప్పేసి మీకు ఇప్పుడు చూపించడానికి ఒకసారి నేను ఇది స్క్రీన్ క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? గివ్ మీ ఏ మినిట్. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ కీవర్డ్.
కీవర్డ్స్ ఏమిటి అని తెలుసుకోవడానికి నేను ఇచ్చేసాను అనమాట. ఇంపోర్ట్ కీవర్డ్ అని ఇచ్చాను. నెక్స్ట్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. సో ఇదనమాట. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. ఇంకా మ్యాక్సిమైజ్ చేస్తాను. ఇవన్నీ కూడా కీవర్డ్స్. చూడండి, ఫాల్స్, నన్ను, ట్రూ, అండ్, యాజ్, యాసెట్, ఎసింక్, ఇవన్నీ కూడా కీవర్డ్స్. ఈ కీవర్డ్స్లో మనం ఏది క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, ఏది స్మాల్ లెటర్ ఇవ్వాలి అనేది కూడా మనం చూసుకోవాలి. లేదంటే అది మనం కీవర్డ్ ఇచ్చినా కూడా అది నార్మల్ టెక్స్ట్ లాగా తీసుకుంటుంది. ఓకేనా? సో అందుకోసం ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ఫాల్స్, నన్ను, ట్రూ. ఫాల్స్, నన్ను, ట్రూ. ఈ మూడింటి స్పెషల్ ఏంటంటే ఈ మూడు కూడా స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటరు. ఎఫ్ క్యాపిటల్, ఎన్ క్యాపిటల్, టి క్యాపిటల్. మిగతా ఎక్కడ చూడండి అన్ని కూడా స్మాల్ లెటర్సే ఉంటాయి. ఓకేనా? ఏ వాడు చూసుకున్నా కూడా అన్ని స్మాల్ లెటర్సే ఉన్నాయి, ఎక్కడ క్యాపిటల్ ఉండవు. కానీ ఇవి మాత్రం ఫాల్స్, నన్, ట్రూ, ఇవి మాత్రం 3 క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. ఏది స్టార్టింగ్ లెటర్ మాత్రమే, అది కూడా మొత్తం కాదు. ఓకేనా? సో ఇవి కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ని గుర్తుంచుకొని మనం ఇగోండి, ఇక్కడ నేను ఇంపోర్ట్, ఇగోండి ఇక్కడ ఇంపోర్ట్ అని ఇచ్చాను. ఆ ఇంపోర్ట్ ఇక్కడ కూడా ఉంది. ఈ ఇంపోర్ట్ నేను ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాను. అదే క్యాపిటల్ లెటర్స్ ఇస్తే అది మళ్ళీ నార్మల్ టెక్స్ట్ లాగా ట్రీట్ చేస్తుంది, అంటే స్ట్రింగ్ లాగా. ఓకేనా? పైథాన్లో ప్రతిదీ కూడా మ్యాక్సిమం స్ట్రింగ్ లాని ట్రీట్ చేస్తుంది, మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోతే. ఓకేనా? అది డిఫాల్ట్ స్ట్రింగ్ అనేది డిఫాల్ట్ అనమాట. ఇక్కడ స్ట్రింగ్ అన్న, టెక్స్ట్ అన్న, ఆల్ఫాబెట్స్ అన్న, ఇవన్నీ కూడా ఒక డేటా టైప్ కిందకే వస్తాయి. ఓకేనా? అవన్నీ మీకు తర్వాత క్లాస్లో చెప్తాను. ఓకే. సో ఇది నెక్స్ట్. ఇది ఎందుకు చెప్పానంటే మనకి థర్డ్ రూల్ వచ్చేసరికి ఐడెంటిఫైర్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అనమాట. కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం ఇచ్చే కీవర్డ్స్ కూడా కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? క్యాపిటల్ లెటరా, స్మాల్ లెటరా, ఏది క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, ఏది స్మాల్ లెటర్ ఇవ్వాలి. ఓకేనా? మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే కీవర్డ్స్ ఇవి తప్ప మిగతా అన్ని కూడా స్మాలే కాబట్టి మీకు అంతగా ఇబ్బంది ఉండదు. కానీ మీకు కీవర్డ్ లిస్ట్ కావాలనుకుంటే జస్ట్ దీనిలో పైచామ్లో కానీ పైథాన్ ఐడియల్లో కానీ ఇంపోర్ట్ కీవర్డ్, నెక్స్ట్ కీవర్డ్ డాట్ క్వే లిస్ట్, ఈ టైప్ చేసి చూడండి, మిగతా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మీ రెండే రెండు ఆ, మీకు గుర్తుంచుకోవాలి. మీకు ఎలాగో కావాల్సిన కీవర్డ్ కాబట్టి కీవర్డ్ అనేది గుర్తుంటుంది. ఇంపోర్ట్ అనేది మీకు ఇప్పుడు కొత్తగా అనిపించినా కానీ తర్వాత తర్వాత మీకు అసలు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఈ రెండు, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్, మనకు కావాల్సింది కీవర్డ్ లిస్ట్ కాబట్టి లిస్ట్. సో కేడబ్ల్యూ అంటే కీ. ఓకే, నేను కీవర్డ్ లిస్ట్. ఓకే, కే మీన్స్ కీ, డబ్ల్యూ మీన్స్ వాట్, కీవర్డ్ లిస్ట్. ఓకే. సో థర్డ్ రూల్ డిఫైన్ రాద్దాం ఇక్కడ. ఐడెంటిఫైర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చేసి కొంచెం చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ నేను TOTL టోటల్ ఈక్వల్ టు 300. ఓకే. అదే టోటల్ ఈక్వల్ టు 500. ఇప్పుడు మనకి టోటల్లో ఎంత వాల్యూ ఉంటుంది, స్మాల్ టోటల్లో ఎంత వాల్యూ ఉంటుంది, క్యాపిటల్ టోటల్లో ఎంత వాల్యూ ఉంటుంది అనేది చూద్దాం. మనం ఫైనల్గా క్యాపిటల్ టోటల్ ఎంత ఇచ్చాం, 500. కాబట్టి స్మాల్ టోటల్లో కూడా ఎంత ఉంటుంది, 500 ఉంటుందా? కాదు. స్మాల్ టోటల్కి ఎంతైతే వాల్యూ ఇచ్చామో అది మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, చూడండి స్మాల్ టోటల్ ఇచ్చాం. ఇప్పుడు అదే నేను క్యాపిటల్ టోటల్ ఇస్తాను. మొత్తం క్యాపిటల్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు. చూడండి 500. సో దీనికి అదే కేసీ కేసీ అయ్యే
అలానే ఆ ఉంటుంది మెమరీలో పైథాన్ యొక్క ఐడియల్లో. ఓకేనా? ఇదే ఎగ్జాంపుల్లో మనం రాద్దాం. లేకపోతే ఇక్కడ ఇది చేస్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇది ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ కాదు, కేస్ సెన్సిటివ్. ఓకేనా? దీనికి మనం వ్యాలిడ్ ఇన్వాలిడ్ కండిషన్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఇది ఓకే. ఇది ఆ, ఇదేనా యాక్సెప్టెడ్, ఇదేనా యాక్సెప్టెడ్. ఓకేనా? నెక్స్ట్ నోట్. దీనిలో మనం ఏం చెప్పుకోవాలంటే, సరే మనం ఇప్పటి వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్పుట్స్ని ఇచ్చాము. ఓకేనా? కానీ ఆ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా 2 words 3 words లేదంటే టూ లెటర్స్ సింగిల్ లెటర్ ఇలా ఇచ్చాం కదా. సింగిల్ లెటర్ 2 letters అలా ఇచ్చాం కదా. సో అలా కాకుండా ఆ, ఏదైనా లాంగ్ లెంత్ క్యారెక్టర్స్ ఇస్తే తీసుకుంటుందా? ఓకేనా? ఏదైనా లాంగ్ లెంత్ ఇన్పుట్ ఇస్తే ఆ పైథాన్ అనేది తీసుకుంటుందా లేదా అనేది మనం చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు చెప్తున్నానండి. ఏ ఈక్వల్ టు 500 ఇచ్చాను కదా, తీసుకుంది. ఇప్పుడు నేను ట్రిపుల్ ఏ ఈక్వల్ టు 500 ఇచ్చాను, తీసుకుంటుందా? తీసుకుంటుంది. అలా కాకుండా ఇన్ని ఇచ్చాను, ఎన్ని ఇచ్చానో కూడా కౌంట్ చేయట్లేదు. ఇన్ని ఇచ్చాను, ఈక్వల్ టు 300 200 ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఇది తీసుకుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. అదేవిధంగా ఇప్పుడు పైన 200ని ఆ వాల్యూస్లోకి అసైన్ చేసాం. ఇప్పుడు నేను అసైన్ చేసింది ఎంత వాల్యూ అసైన్ చేసామో చూద్దామని నేను క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, అలా అని చెప్పి సింగిల్ లైన్ అని అంటే కాదు. మీరు ఎన్ని లైన్స్ ఇచ్చినా కానీ, ఎంత లెంత్ ఇచ్చినా కానీ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, నేను 400 తీసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు నేను ఇదంతా కాపీ చేస్తే దాని వాల్యూ ఎంత ఉందో చూద్దాం. Ctrl+C, వాల్యూ చూసారా? అలా తీసుకుంటుంది కాబట్టి దేర్ ఇస్ నో లెంత్ లిమిట్. ఓకేనా? అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు డాలర్ సింబల్ ఇచ్చి కూడా చూసాం కదా. ఏ ఇందుకు ఇప్పుడు కొడిద్దాం మళ్ళీ. ఏ డాలర్ ఈక్వల్ టు 400, ఎర్రర్, ఎందుకంటే డాలర్ సింబల్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫైర్ స్టార్ట్స్ విత్ సింగిల్ అండర్ స్కోర్, it indicates as protected, and identifier starts with double underscores, then it indicates as private. ఇది మనం ఇక్కడ రాశాను కదా, కొన్ని పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. ఓకేనా? సో అదే ఇక్కడ నేను పాయింట్స్ వైజ్గా మెన్షన్ చేస్తున్నాను. చూడండి. సో ఫస్ట్ రూల్ వచ్చేసరికి దేర్ ఈజ్ నో లెంత్ లిమిట్ ఫర్ పైథాన్ ఐడెంటిఫైయర్స్. మన టాపిక్ ఐడెంటిఫైయర్స్ కదా ఇవాళ మొత్తం. బట్
but not recommended to use, but not recommended to use. ఇక్కడ నుంచి సెకండ్ లైన్లో మెన్షన్ చేస్తే మీకు ఒకే స్క్రీన్లో కనిపిస్తుంది, అటు ఇటు స్క్రోల్ చేయకుండా. రికమెండ్ టు యూజ్ లెంతీ ఐడెంటిఫైయర్స్. లెంతీ ఐడెంటిఫైయర్స్. ఓకే, ఇది ఫస్ట్ రూల్. అంటే మనం ఎక్కువ ఇస్తే మనకే అర్థం కాదు. ఇప్పుడు మనం చాలా ఏసి ఇచ్చాము, ఎన్ని వేసి ఇచ్చాము మనకే తెలియదు. కాబట్టి అలా అలా ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందంటే లేదు, అది కూడా లేదు. సింగిల్ ఏ అయినా ఇవ్వచ్చు, లెంత్ అయినా ఇవ్వచ్చు. కానీ సింగిల్గా ఇచ్చినప్పుడు వస్తే అప్పుడు వచ్చినప్పుడు మన లెంత్ ప్రోగ్రామ్స్ ఎందుకు రాయటం అనవసరంగా. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఇఫ్ if identifier starts with single underscore it indicates as protected. It indicates as protected. Okay. Next, dollar symbol is not allowed in Python. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపించే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, అవునా కదా. డాలర్ సింబల్ ఈజ్ నాట్ allowed in Python. Next, if identifier starts with single underscore, అది అయిపోయింది కదా. ఇఫ్ ఐడెంటిఫైర్ స్టార్ట్స్ విత్ డబుల్ అండర్ స్కోర్ దెన్ ఇట్ ఈస్ ఇండికేట్స్ as ప్రొటెక్టెడ్. సో ఇక్కడ నేను ఇదే పాయింట్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఆగండి. జస్ట్ కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది. సింగిల్ తీసేసి ఇక్కడ డబుల్ పెడుతున్నాను. డబుల్ అండర్ స్కోర్ పెడితే అది ప్రైవేట్. ఓకే. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ పైన ఉన్నాయిగా.
ఓటీపీ కోడ్ తీసుకుంటే అయిపోయి. ఓకే, ప్రైవేట్. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ మీకు చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏంటంటే ఇది వి కాంట్ యూస్ రిజర్వ్డ్ వర్డ్స్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఓకే, ఐడెంటిఫైయర్స్ని రిజర్వ్డ్ వర్డ్స్ని ఐడెంటిఫైయర్స్ లాగా యూజ్ చేయలేము. ఓకే, రిజర్వ్డ్ వర్డ్స్ని ఐడెంటిఫైయర్స్ లాగా యూజ్ చేయము. రిజర్వ్డ్ వర్డ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా, ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను, తర్వాత చూద్దాం రిజర్వ్డ్ వర్డ్స్ ఏమి ఉంటాయి అనేది. వి కాంట్ యూజ్ రిజర్వ్డ్ వర్డ్స్ యాజ్ ఐడెంటిఫైయర్స్. We can't use reserved words as identifiers. Example, DEF. DEF అంటే define a function is in class. Okay, next, if an identifier starts with and ends with two underscore, which is also known as magic method. సో మ్యాజిక్ మెథడ్స్ అనేవి ఉంటాయండి. ఆ మ్యాజిక్ మెథడ్స్ ఏంటంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రెండు కూడా అండర్ స్కోర్స్ స్టార్ట్ అయ్యి అండర్ స్కోర్స్ ఎండ్ అయితే విత్ స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్ టూ అండర్ స్కోర్. ఓకేనా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రెండు అండర్ స్కోర్స్తో ఎండ్ అయితే వాటిని మనం మ్యాజిక్ మెథడ్స్ అంటామండి. ఓకేనా, మ్యాజిక్ మెథడ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇఫ్ an identifier starts with and ends with two underscores, which is also known as magic methods, which also known as మ్యాజిక్ మెథడ్స్. ఇక్కడ నుంచి నేను సెకండ్ పాయింట్లో మెన్షన్ చేస్తున్నాను. మ్యాజిక్ మెథడ్స్. ఓకే, ఇఫ్ an identifier starts and with అంటే ends with two underscore, which is also known as method. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తాను ఆగండి. అండర్స్కోర్ యాడ్,
కామా, ఓకేనా. సేమ్ ఇదే ఉంటుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలా. కంట్రోల్ సి. ఇక్కడ వచ్చేసరికి సబ్. ఇక్కడ వచ్చేసరికి మల్. మల్ మీన్స్ మల్టిప్లికేషన్. ఓకే. ఇవి మ్యాజిక్ మెథడ్స్. ఓకేనా. ఇవి మ్యాజిక్ మెథడ్స్, కానీ ఇవి మనకి ఇప్పుడు అంత అవసరం లేదు, తర్వాత చూస్తాం. ఓకేనా. సో మనం ఒకసారి క్లాస్ని రివైజ్ చేద్దాం. ఈరోజు ఏమేమి డిస్కస్ చేసాము. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఐడెంటిఫైయర్ నుంచి స్టార్ట్ చేసాం. అవునా. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? నేమ్. అది మాడ్యూల్ నేమ్ అవ్వచ్చు, వేరియబుల్ నేమ్ అవ్వచ్చు, ఫంక్షన్ నేమ్ అవ్వచ్చు. ఫంక్షన్ వచ్చేసరికి ఇదనమాట. డిఎఫ్ అంటే డిఫైన్ ఏ ఫంక్షన్. వేరియబుల్ నేమ్, ఇది ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఇది కూడా ఒక ఐడెంటిఫైయర్. ఓకేనా. నెక్స్ట్, రూల్స్ టు డిఫైన్ ఐడెంటిఫైయర్స్. రూల్స్ ఏంటి మనం ఐడెంటిఫైయర్స్ డిఫైన్ చేయడానికంటే? అవి ఆల్ఫాబెట్స్, స్మాల్ ఏ టు జెడ్ కావచ్చు, క్యాపిటల్ ఏ టు జెడ్ కావచ్చు, డిజిట్స్ 0 to 9 కావచ్చు. ఓకేనా. అండ్ అండర్ స్కోర్ సింబల్. డాలర్ సింబల్ని యాక్సెప్ట్ చేయదు, అండర్ స్కోర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అదే విధంగా డిజిట్స్ అనేవి స్టార్టింగ్లో ఇవ్వకూడదు. ఓకేనా. ఎండింగ్లో ఇస్తే, స్టార్టింగ్ లో ఇస్తే అలౌ చేయదు, ఎండింగ్లో ఇస్తే అలౌ చేస్తుంది. ఇది చూడండి ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్, ఐడెంటిఫైర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే స్మాల్ లెటర్స్ ఇచ్చినప్పుడు స్మాల్ లెటర్స్ సంబంధించిన అవుట్పుట్ ఇస్తుంది. క్యాపిటల్ లెటర్లో ఇచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్ సంబంధించిన అవుట్పుట్లో అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్, లెంత్ అనేది ఈ ఇంత లెంత్ లోనే ఉండాలి అని చెప్పేసి ఏమీ మెన్షన్ చేయలేదు, అవసరం లేదు కూడా. ఓకే, అంత లెంత్ అనే ఇవ్వచ్చు, కానీ అంత ఎక్కువ లెంత్ ఇస్తే మనమే కన్ఫ్యూజ్ అవుతాం. మనకంత అవసరం కూడా లేదు కాబట్టి వీలైనంత స్మాల్ లెంత్ ఇస్తేనే బెటర్. నెక్స్ట్, డాలర్ సింబల్ యాక్సెప్ట్ చేయదు. ఐడెంటిఫైర్ కనుక సింగిల్ అండర్ స్కోర్తో ఉంటే దాన్ని ప్రొటెక్టెడ్ అంటాము. డబల్ అండర్ స్కోర్తో ఉంటే ప్రైవేట్ అంటాము. ఓకేనా. అసలు అండర్ స్కోర్ లేకపోతే పబ్లిక్ అంటాము. నెక్స్ట్, వీ కాంట్ యూస్ రిజర్వ్ వర్డ్స్ యాజ్ ఐడెంటిఫైర్. రిజర్వ్డ్ వర్డ్స్ ని మనం ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేయలేము. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి డిఫైన్, డిఎఫ్ డిఫైన్ ఈజ్ ఇన్ క్లాస్. ఓకే. నెక్స్ట్, ఇఫ్ an identifier starts with and ends with two underscores, which is also known as మ్యాజిక్ మెథడ్స్. స్టార్టింగ్ ఎండింగ్ టూ అండర్ స్కోర్స్ తో కనుక ఉంటే కనుక వాటిని మ్యాజిక్ మెథడ్స్ అంటాం. ఓకేనా. మ్యాజిక్ మెథడ్స్ అంటాం. ఓకే. మీకు ఈ క్లాస్లో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా మన క్లాస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఆ, మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆ, వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి ఆ, ఇబ్బందులు పడుతుంటారో, మీన్ ఇష్యూస్ ఏవి ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి ఆ, ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి. సో వాళ్ళు కూడా ఎంత ఈజీగా ప్రోగ్రామ్ని ఐ మీన్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. ఒక మన కాంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.